ఇండిగో విమాన సర్వీసుల రద్దీ కొనసాగుతూనే ఉంది. శుక్రవారం ఒక్కరోజు 500కు పైగా ఫ్లైట్ సర్వీసులు రద్దయ్యాయి. చాలా విమానాలు ఆలస్యంగా కొనసాగుతున్నాయి. విమాన సర్వీసులకు ఆటంకం కలగడంతో ప్రయాణికుల పడిగాపులు కొనసాగుతూనే ఉన్నాయి. 3 రోజులు గడుస్తున్నా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో 220కి పైగా ఇండిగో విమాన సర్వీసులు రద్దయ్యాయి. బెంగళూరులో 100కి పైగా, హైదరాబాద్ విమానాశ్రయంలో 90కి పైగా, విశాఖ నుంచి 8 విమాన సర్వీసులను రద్దు చేశారు. దేశంలోని ఇతర ప్రధాన ఎయిర్పోర్ట్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. సర్వీసులు రద్దవడంతో ప్రయాణికులు గంటల తరబడి విమానాశ్రయాల్లోనే ఉండిపోవాల్సి వస్తోంది. విమానాల ఆలస్యం రద్దుపై ఇండిగో సంస్థ స్పందించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 10 వరకు విమానాలన్నీ సాధారణ స్థాయికి చేరుకోలేవని చెబుతోంది. అంతేకాదు ఈ నెల 8 నుంచి విమాన సర్వీసులు కూడా తగ్గించే ఆలోచన చేస్తోంది. అసౌకర్యానికి చింతిస్తూ ప్రయాణికులకు క్షమాపణలు తెలిపింది ఇండిగో. రెడ్డి అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు శంషాబాద్ నుంచి మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ లైవ్ ద్వారా అందుబాటులో ఉన్నారు. సాయి కిరణ్, ఏదైతే ఇండిగో విమాన సర్వీసుల రద్దు కొనసాగుతూనే ఉంది, అయితే ఇవాళ 5వ రోజు ఇంకా కూడా ఈ రద్దు కొనసాగుతూనే ఉంది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి సాయి కిరణ్? గ్రేసీ, తీవ్ర ఇబ్బందులు, మామూలు ఇబ్బందులు కాదు, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ఒక్కసారిగా కూడా డీజీసీఏ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పట్ల ఏదైతే ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ అనేటువంటిది, సో ఎవరైతే పైలట్స్, క్యాబిన్ క్రూ విమాన సర్వీసుల్లో ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి టైం లిమిటేషన్స్ చాలా తగ్గించారు. దాంతో తగ్గించడంతో ఒకసారిగా సిబ్బంది కొరత ఏర్పడింది అనేటువంటిది ఇండిగో చెప్తుంది. దీంతో గత 5 రోజుల నుంచి కూడా ఫ్లైట్స్ అన్ని డిలే కావడం, క్యాన్సిల్ కావడం, దీనివల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా దేశ విమాన సర్వీసుల్లో 65% ఇండిగో విమాన సర్వీసులు ఉంటాయి. ఇంత భారీ మార్కెట్ ఉన్నటువంటి ఇండిగో ఒకసారి అన్ని ఫ్లైట్స్ క్యాన్సిల్ చేయడంతో దేశవ్యాప్తంగా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. మనతో కొంతమంది ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? నేను హైదరాబాద్ నుంచి అండి. నేను తిరుపతికి వెళ్ళాలి. శ్రీవాణి టికెట్ బుక్ చేసుకున్నాము. ఇదిగోండి మీకు చూపిస్తా. ఇండిగో ఎంత వర్స్ట్ ఉంటుందంటే, మార్నింగ్ నాకు మెసేజ్ పెట్టారు, ఏమని, మీ టికెట్ క్యాన్సిల్ అని చెప్పేసి. మార్నింగ్ వాళ్ళే, ఇదిగోండి మళ్ళీ వాళ్ళే మెసేజ్ పెట్టారు, మీ ఫ్లైట్ స్కెడ్యూల్ ఉంది, టైంకి వచ్చేసేయండి అని మళ్ళీ వాళ్ళే పెట్టారు. ఇవాళ నాకు 4 o'clock శ్రీవాణి దర్శనం. వాళ్ళు ఇదే క్యాన్సిలేషన్ ఒక రోజు ముందు పెడితే మేము టికెట్ రీస్కెడ్యూల్ చేసుకుంటాం కదా. ఇప్పుడు శ్రీవాణి టికెట్ 10,500, మేము 3 ఉన్నాం. ఇప్పుడు ఇది పైసలు టీటీడీ రీఫండ్ ఇయ్యదు, దర్శనం మిస్ అవుతుంది. మనకు అన్నిటికంటే ఇంపార్టెంట్ దర్శనము. వీళ్ళు ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేస్తే వీళ్ళని అడిగేటోళ్ళు ఎవరు? ఇప్పుడు దగ్గర 500 మంది దాకా ఉన్నారు. కౌంటర్లు 3 ఉన్నాయి. చూస్తున్నాం, వీళ్ళందరి ఆందోళన కూడా చూస్తున్నాము. చాలా మంది ఉదయం నుంచి కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. మీరు చెప్పండి. పోవాలండి, రాజస్థాన్ పోవాలి. ఢిల్లీలో ఫ్లైట్ ఉంది మాది. ఇప్పుడు ఢిల్లీ ఫ్లైట్ క్యాన్సిల్ అయింది. మా పరిస్థితి అక్కడ క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు 150,000 వేస్ట్ అయిపోతున్నాయి. ఫ్లైట్ టికెట్ వేస్ట్ అయిపోతుంది. ఇక్కడ దీనివల్ల మాకు ఢిల్లీలో నాకు 6 o'clock ఫ్లైట్ ఉంది. మాకు భాగ్య కన్నడ ఫ్లైట్ ఇక్కడ లేదు. ఇప్పుడు మా పరిస్థితి ఏం చేయాలి? వాళ్ళు మెసేజ్ పెట్టారు, మాకు కూడా సేమ్ పెట్టారు. ఏమని? 4 o'clock ఒకే పెట్టారు. బోర్డింగ్ పాస్ పంపించారు. 5 o'clock ఓకే అన్నారు. మళ్ళీ 6 o'clockకి మళ్ళీ మెసేజ్ చేశారు. ఇంత అయితే ఇండియాకి సంబంధించి ఇబ్బంది లేనప్పుడు, ఇంత సాంకేతిక ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళు ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఎందుకు ఇట్లా బుకింగ్స్లో పెట్టాలి? మీరు బుకింగ్ చేసుకున్న తర్వాత క్యాన్సిల్ అవ్వడం ఇబ్బంది కదా? అవునండి, వాళ్ళు బుకింగ్ చేసుకున్న ఇట్లా పబ్లిక్ని ట్రైడ్ చేయడానికి ఇది పబ్లిక్ సుత్తగాలని చేస్తారు వీళ్ళు. ఓకే అండి, రైట్. అయ్యప్ప స్వాములు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు చాలా ఏదైతే అయ్యప్ప స్వాముల సీజన్ కూడా ఇప్పుడు శబరిమలకు వెళ్ళేటువంటి సీజన్. సో వాళ్ళంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయ్యప్ప స్వామి మాల వేసిన వాళ్ళంతా కూడా చూడొచ్చు. మనం ఏదైతే శబరిమల వెళ్ళాల్సిన వాళ్ళు, మీరు ఎప్పుడు వెళ్ళాలి? ఈ రోజున 1:40 అండి, ఆఫ్టర్నూన్. క్యాన్సిల్ అయిందా? క్యాన్సిల్ అయిందండి. ఈ విధంగా అయ్యప్ప స్వాములు కూడా తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటుంటే, మాల అనేటువంటిది ఒక సర్టెన్ పీరియడ్ టైం ఉంటుంది మాలకు. సో వాళ్ళ లోపు ఇరుముడి కట్టుకొని అక్కడికి శబరిమల వెళ్లాల్సి ఉంటుంది. సో వీళ్ళంతా ఒకసారిగా ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యేసరికి బై రోడ్ కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి. సో ఇట్లా చాలా మంది హెల్త్ ఇష్యూస్, ఫారెన్ టూర్స్, పెళ్లిళ్ళు, ఇట్లా అనేక మంది ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు ఇక్కడ ఎయిర్పోర్ట్లలో దర్శనమిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సాయి కిరణ్.